దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత సంచలనం రేపిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని నెల రోజుల పాటు ఇంట్లోనే బంధించిన కేటుగాలు ఏకంగా 23 కోట్ల రూపాయలు కాజేశారు. సిబిఐ, ఈడీ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థల అధికారులమని నమ్మించి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది. దక్షిణ ఢిల్లీలో నివసించే 78 ఏళ్ల నరేష్ మల్హోత్రా అనే రిటైర్డ్ బ్యాంకర్కు గత నెలలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ప్రముఖ టెలికాం కంపెనీ సీనియర్ అధికారినని పరిచయం చేసుకున్న ఓ మహిళ ఆయన మొబైల్ నెంబర్ను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పింది. ఈ విషయంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని నమ్మబలికింది. ఆ తర్వాత ముంబై పోలీస్, ఈడీ, సిబిఐ అధికారులమంటూ పలువురు ఆయనకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఆగస్టు 4 నుండి సెప్టెంబర్ 4 మధ్య నెల రోజుల పాటు మల్హోత్రాను డిజిటల్ అరెస్ట్లో ఉంచారు. ప్రతి 2 గంటలకోసారి వీడియో కాల్లో హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని, రహస్యంగా ఉంచుతామని ఓ అండర్టేకింగ్ పత్రంపై సంతకం కూడా చేయించుకున్నారు. ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నామని, దేశం విడిచి వెళ్ళలేరని బెదిరించారు. ఆయన బ్యాంకు ఖాతాలకు టెర్రర్ గ్రూపులతో సంబంధాలున్నాయని భయపెట్టి ఆయన బ్యాంకు అలాగే పెట్టుబడుల వివరాలను సేకరించారు. ఇక మోసగాల మాటలు నమ్మిన మల్హోత్రా వారు చెప్పినట్లుగా దాదాపు 20 లావాదేవీల ద్వారా తన 3 బ్యాంకుల ఖాతాల నుండి సుమారు 23 కోట్లను బదిలీ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు హాని చేస్తామని కూడా నిందితులు బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. చివరికి మోసపోయారని గ్రహించిన ఆయన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ను ఆశ్రయించారు. ఈ ఘటనపై సెప్టెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు బదిలీ అయిన వాటిలో సుమారు 2,30,00,000 వరకైతే మాత్రం ఫ్రీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తామని కూడా విచారణ అధికారులు వెల్లడించారు.